ఏషియా గ్రంథము 30వ అధ్యాయము 20-21 వచనము. ప్రభువు నీకు క్లేశ అన్న పానములనిచ్చినను, ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీవు కనులార నీ బోధకులను చూచెదవు. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడను. అంటే ఈరోజు మీరు ప్రసంగాన్ని వింటూ ఉన్నారు. ఈ వాక్యంలో ఎలా రాయబడి ఉందంటే, అంటే మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను మీరు తిరిగినను ఏమవుతుందంట, ఇక్కడ రాయబడి ఉంది, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును అని చెప్పి రాయబడి ఉంది. అంటే మీ అందరికీ దేవుని స్వరం వినబడుతుందా అండి? వినబడుతుంది కదా, అందుకే మీరు వచ్చారు, దేవుని మాట వినడానికి వచ్చారు. మీరు అందరూ కూడా దేవుని యొక్క స్వరమును, అంటే దేవుడు మీతో మీ హృదయంలో మాట్లాడుతున్నది మీకు వినబడుతుంది కనుక చాలామంది ఇక్కడ ఉన్నారు. క్యాథరిన్ కుల్మెన్ అని చెప్పి ఒక స్త్రీ ఉండే అండి. అది ఎవరంటే ఇంకా ఐ థింక్ ఒక 100 సంవత్సరం ఉంటుందేమో ఆమె చరిత్ర. అంటే చరిత్ర అంటే లాంగ్ బ్యాక్, అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు వారు లేరు. ఈ క్యాథరిన్ కుల్మెన్ అనే ఆ రోజుల్లో స్త్రీలు ఎక్కువ ప్రసంగించేవారు కాదు. వారు ఎక్కువ అంటే ఈ రోజులాగా బహిరంగ సభలు అవి ఇవి ఎక్కువ అంటే ఆ రోజు కూడా కండక్ట్ చేశారంట. అది ఎలా అంటే ఆ క్యాథరిన్ కుల్మెన్ను ఆమె జీవితం ఎలా అయ్యిందంటే, ఆమె ఒక పెళ్ళి చేసి 2 పెళ్ళి చేసి అది ఫెయిలియర్ అయిపోయి ఆ భర్తను విడిచిపెట్టి తర్వాత నింద వచ్చి తర్వాత ఏం చేసిందంటే ఆమె హీలింగ్ మినిస్ట్రీలో ఆమె పోయింది. ఆమె చేస్తున్న స్వస్థత కార్యాలు చూస్తే ఈ చెయ్యి వంకర ఇట్టుపోయి ఉంటుంది, ఈ చెయ్యి అటుపోయి ఉంటుంది, ఆ కాళ్ళు అటుపోయి ఉంటుంది, ఇటుపోయి ఉంటుంది. ఆమె ఏమనదు, అలా స్టేజ్లో నుండి ఇలా వ్రేళ్ళు చూపిస్తుందంట. యూ అంటది, యూ అంటది, నువ్వు అంటది. కరెక్ట్గా ఎవరిని ఆమె పాయింట్అవుట్ చేస్తుందో వారు ఏ వంకర బాడీతో వారు ఉన్నా కూడా వారు చక్కగా లేచి నిలబడతారంట. హల్లెలూయా. అయితే ఆ రోజు జరిగింది అని చెప్పి మీరు ఒకవేళ ఈరోజు చూస్తున్నారేమో, కానీ ఈరోజు కూడా జరుగుతుందండి అద్భుత కార్యాలు. మా కుటుంబంలో మేము 3 ఉన్నాం సేవలో. నాకు ఇప్పుడు కొంచెం ఓపిక తగ్గింది, కానీ శామ్ అయితే లాస్ట్ పర్సన్ పోయే వరకు మా సెకండ్ సాటర్డే మీటింగ్లో ప్రేయర్ చేసి వస్తాడు. అందరికీ ప్రేయర్ చేస్తాడు. ఇంకా ఇంటికి వచ్చి సాక్ష్యాలు చెప్తాడు. మమ్మీ ఆయన కాలు ఇలా పోయింది మమ్మీ, ఆయన చెయ్యి ఇలా పోయింది మమ్మీ, ఆయన గొంతు ఇలా అయిపోయిందా మమ్మీ అని చెప్పి అన్నీ వచ్చి ఒక్కొక్కటి ఆ సాక్ష్యము చెప్తూ ఉంటాడు. చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు కూడా అంటే మనుష్యులు మారిపోవచ్చు, కానీ దేవుడు మారడండి. హల్లెలూయా, ఆమేన్. దేవుడు అసలే మారలేదు. ఆ రోజు ఉన్న యేసు ఈరోజు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఉన్నాడు, మన మధ్యనే ఉన్నాడు. ఇంకా మనం చూస్తున్నాం ఏషియా గ్రంథం 42:16లో మనం చూసినట్లయితే, వారు ఎరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకొని వచ్చేదను, వారు ఎరుగని త్రోవలో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును, నేను వారి విడువక ఈ కార్యములు చేయుదును. దేవుడు అంటున్నాడు, వంకర మార్గములను సరిగా నేను చేస్తున్నాను, నేను చీకటిని వెలుగుగా నేను చేస్తాను, ఆరిదిగా త్రోవలో చక్కగా చేయుదును అని చెప్పి ఆయన వాగ్దానము చేస్తున్నాడు. మీ జీవితంలో కూడా ఈరోజు
మీరు నమ్మండి, దేవుడు నా జీవితము కూడా చక్కగా చేస్తాడు, ఆ వంకరగా ఉన్న ఆ మార్గములను సరి చేస్తాడు అని నమ్మండి. దేవుడు ఆ రీతిగా మీకు చేస్తాడు. ఇంకా అదే ఏషియా 48:17 మనం చూస్తున్నాము, నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. ఏమని రాయబడి ఉంది? నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేసేదను. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నది కూడా ఉపదేశమే కదా. అంటే ఈ ఉపదేశము నా సొంత మాటలుగా ఉంటే అది ఒకవేళ ప్రయోజనంగా ఉండకపోవచ్చు. కానీ దేవుని వాక్యములో నుండి మనం చూసినప్పుడు ఇక్కడ రాయబడి ఉంది, నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును. ఎవరు ఉపదేశం చేస్తారంట? మనకు దేవుడే ఉపదేశము చేస్తాడు. ఎలా చేస్తాడండి? మనం ఉదయం నుండి, నా అలవాటు ఎలా ప్రారంభమవుతుంది అంటే, మార్నింగ్ వేడిగా ఏదో ఒకటి తీసుకుంటాను, అంటే కాఫీ కానీ ఏదైనా తీసుకొని అలా వర్షిప్ చేయడం ప్రారంభిస్తే మధ్యాహ్నం 12-1 గంట దాకా బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఆరాధన చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ అలా ఉంటాను. అలా ఉన్నప్పుడు దేవుడు నా హృదయంలో మాట్లాడతాడు. మీకు కూడా అలా మనము దేవునికి టైం ఇచ్చి మనం కొంచెంసేపు కూర్చొని మనం దేవునితో మాట్లాడడం మనం ప్రారంభిస్తే తప్పకుండా ఇది ఎప్పుడు కూడా వన్ సైడ్ కాన్వర్జేషన్ కాదండి. అంటే ఒకవైపు నుండి మాత్రం మనం దేవునితో మాట్లాడుతున్నట్టు కాదు. అర్థం ఏం తెలుసా? మీరు మాట్లాడినప్పుడు దేవుడు కూడా మీతో ప్రతిగా మాట్లాడతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీతో మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనముల ద్వారా మాట్లాడతాడు, స్వప్నముల ద్వారా మాట్లాడతాడు. ఇంకా వేరే ఎవరైనా ఒక చిన్న పిల్లలు కూడా మాట్లాడుతున్నప్పుడు సడన్గా వారు మాట్లాడుతున్న మాటల్లో ఏదో ఒక ప్రవచనం ఉంటుందండి. ఆ రీతిగా కూడా దేవుడు మాట్లాడగలడు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.